గాడిచర్ల గారు మీరు చెప్పండి, మనం ఏ పండుగ నిర్వహించుకున్నా, పరద్దున నిర్వహించుకున్నా వాటన్నిటి గురించి కూడా పురాణాలు చెప్పబడింది. మరి ఈ మహాలయ పక్షం, మహాలయ అమావాస్య గురించి కూడా ఏదైనా పురాణాల్లో చెప్పబడిందా? ఉన్నాయి, శాస్త్రాలలో ఉన్నాయి, వేదాలలో ఉన్నాయి. తర్వాత మనకు గరుడ పురాణం అని ప్రత్యేకంగా దీని గురించే చాలా వివరంగా ఎన్నో విషయాలు చెప్పిండ్రు. శాస్త్రాధారాలు లేకుండా పురాణాలలో, ఇతిహాసాలలో ఇవి లేకుండా లేదు. దాని ఉన్నది కాబట్టి ఋషులు, మునులు ఇవన్నిటిని ఏమిటిదనంటే మనం ఏది అందుబాటులో ఉంటాం, ఏది చేయగలుగుతాం, ఏది చేయలేము అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు మనకేమిటంటే ఇవన్నీ రకాలైనటువంటి అవకాశాలను కల్పించారు. తల్లిదండ్రులు నా కొడుకు వాళ్ళ పరిస్థితి ఏదన్నది అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఉండరు. వాళ్ళు ఎన్నో కష్టాలను, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న వాళ్ళు ఈ మాత్రం ఎదుర్కోలేరు. కానీ అన్నీ ఉండి తెలిసి మనం చేసే పరిస్థితి కూడా చేయకపోతే ఇప్పుడు మీరు అన్నటువంటి పితృదోషాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కోపం వస్తుంది వాళ్ళకి. నీకు ఇంత చేసిన ఎన్ని ఆస్తులు ఇవన్నీ చేసి ఇంత చేసి పెడితే నేను కనిపించేది ఇదా నీవు మాకు ఇచ్చేది అనేటువంటి అక్కడ అది వస్తుంది. కానీ వాళ్ళు ముక్తి కలగాలి. ముక్తి కలిగించాలంటే ఇవన్నీ చేస్తే, ఈ సేవలు చేస్తే వాళ్ళు స్వర్గలోకానికి ఇంకా ఉత్తమ లోకాలకి పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ అర్హత వీళ్ళకే ఉన్నది, వేరేళ్ళకి లేదు.